పెన్సిల్ చూసినప్పుడు నాకు 4 విషయాలు గుర్తుకొస్తాయండి. ఒకటేంటంటే పెన్సిల్ అది ఎంత బ్రాండ్‌దైనప్పటికిని, అది చూడటానికి ఎంత చక్కగా ఉన్నప్పటికిని కూడా, అది దానిలో ఉన్న లెడ్ ఉంది చూసారు? అది ప్రాముఖ్యమైంది కదా! అలాగే మనం ఎంత పైకి అందంగా ఉన్నప్పటికిని, ఒకవేళ అందవిహీనంగా ఉన్నప్పటికిని, మనలో ఉన్న ఆత్మ ప్రాముఖ్యమైంది కదండీ! రెండో విషయం ఏంటంటే, ఆ లెడ్ చక్కగా అది షార్ప్ చేయబడి చక్కగా వ్రాయాలంటే దాన్ని పదునైన బ్లేడ్‌తో చెక్కాలి. ఆ పదునైన బ్లేడ్‌తో ఆ పెన్సిల్‌ని చెక్కుతున్నప్పుడు పెన్సిల్‌కు బాధ కలగక మానదు కదా! దానిలో ప్రాణం ఉంటే. అలాగే మనం చెక్కబడినప్పుడు మనం తండ్రి చేతిలో, దేవుని చేతిలో చెక్కబడుతున్నప్పుడు తప్పకుండా మనకు బాధ కలుగుతుంది. శ్రమలు, సమస్యలు అనేకములైనవి మనకు కలిగినప్పటికిని కూడా పెన్సిల్ చెక్కబడినప్పుడు చక్కగా ఎలా వ్రాస్తానికి ఉపయోగపడుతుందో, మనం కూడా ఆ రీతిగా తండ్రి చేతిలో చెక్కబడి చక్కటి రూపం సంతరించుకోగలుగుతాం. మూడోది ఏంటంటారా? ఆ పెన్సిల్ తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోదు గానీ, ఆ పెన్సిల్‌తో వ్రాసేవాని చేతిలో అది ఒదిగిపోయి ఎలా అంటే అలా ఎలా అనుకూలంగా పెన్సిల్ వ్రాసేవాని చేతిలో అనుకూలంగా ఉంటుందో, వ్రాయటానికి చక్కగా మంచి మంచి బొమ్మలు గీయటానికి అనుకూలంగా ఉంటుందో, అలాగే మన స్వచిత్తాన్ని తీసివేసుకుని తండ్రి చిత్తానికి సంపూర్ణంగా మనం సమర్పించుకున్నప్పుడు, అలాగే చక్కగా మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ చక్కగా బలమైన సాధనాలుగా మనం వాడబడగలుగుతాం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండగలుగుతాం కదండీ! నాలుగో విషయం ఏంటంటే, మనం మనుషులనేవారు ఎవరైనా ఏదో ఒక పొరపాట్లు, తప్పులు చేయకుండా మానరు. ఏదో ఒక పాప స్వభావం వారిలో పొడసూపినప్పుడు, పెన్సిల్‌ను గమనించినట్లయితే పెన్సిల్‌తో మనం వ్రాసినప్పుడు అది మరలా చెరిపివేసుకుంటానికి అనుకూలంగా రబ్బర్‌తో మనం చెరిపివేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా తప్పులు, పొరపాట్లు మన వలన జరిగినప్పుడు ఆ రబ్బర్‌తో ఎలాగా తప్పు వ్రాస్తే ఎలాగ చెరిపివేస్తామో, అలాగే యేసుక్రీస్తు యొక్క రక్తం, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధ రక్తం ద్వారా, దేవుని పరిశుద్ధ వాక్యము ద్వారా మనం శుద్ధి చేయబడి, మరలా మనం పరిశుద్ధులుగా, అనింద్యులుగా, నీతిమంతులుగా తీర్చబడగలుగుతాం. మరలా దేవుని చేతిలో పనికొచ్చే సాధనాలుగా ఉపయోగించబడగలుగుతాం కదండీ! ఈ పెన్సిల్ చూస్తే ఇలాంటి విషయాలే నాకు గుర్తొస్తాయి. మరి మీకు కూడా ఇలాగే గుర్తొస్తుందా? గాడ్ బ్లెస్ యూ.